Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 to 1707 BHIC 133 బుక్లో నుంచి మనం యూనిట్ నెంబర్ 14 మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 14 ఆర్ 14. దాని ఏంటంటే ఈ 14 యూనిట్ నెంబర్ 14 ఏంటి? టెక్నాలజీ, డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇండియా during the period of Delhi Sultanate and Mughals or earlier. So up to Delhi Sultanate and Mughals. So development of technology, craft production and social change. So ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్. టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో క్రాఫ్ట్ ప్రొడక్షన్ కూడా చేంజ్ అవుతుంది. క్రాఫ్ట్ ప్రొడక్షన్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే చేంజ్ అవుతుందో సోషల్ చేంజ్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు టెక్నాలజికల్ డెవలప్మెంట్, క్రాఫ్ట్ ప్రొడక్షన్లో ఏమి చేంజెస్ వచ్చినాయి, సో దాంతో సోషల్ చేంజ్ మారిపోతుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీలో వచ్చినటువంటి యొక్క మరి క్రాఫ్ట్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి యొక్క చేంజెస్ను మనం ఈ డెవలప్మెంట్స్ను మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటి టెక్నాలజీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎర్లీ పీరియడ్ ఆర్ ఎల్స్ అప్ టు ది ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్స్ పీరియడ్లో వచ్చినటువంటి టెక్నాలజీ గురించి చదువుతాం. దాంతో పాటు క్రాఫ్ట్ ప్రొడక్షన్లో వచ్చిన చేంజెస్ మనం చదువుతున్నాం. సో టెక్నాలజీలో మొట్టమొదటిది ఏంటంటే అగ్రికల్చర్. మెయిన్ ఆక్యుపేషన్ అందరిది కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆక్యుపేషన్ వృత్తి ఏంటంటే అగ్రికల్చర్. అగ్రికల్చర్లో వచ్చినటువంటి యొక్క టెక్నాలజీ ఏమిటి? అగ్రికల్చర్లో వచ్చేటువంటి టెక్నాలజీలో చేంజ్. మొట్టమొదటి అగ్రికల్చర్ వ్యవసాయం చేయడానికి ప్లవ్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేయండి అంటే ప్లవ్ కన్నా ముందు మనకు ఓ కల్టివేషన్ అంటే స్టిక్ ద్వారా ఉమెన్ కల్టివేట్ చేసేది, స్త్రీలు కల్టివేట్ చేసేది, దాన్ని ఓ కల్టివేషన్ అంటారు. ఓ కల్టివేషన్ తర్వాత ప్లవ్ కల్టివేషన్ ఉంది. ప్లవ్ కల్టివేషన్ కూడా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఇండస్ వ్యాలీలో కాళీబంగంలో ప్లవ్ కల్టివేషన్ ఉన్నది. అయితే ఆ తర్వాత ప్లవ్ కల్టివేషన్ ఓ కల్టివేషన్ తర్వాత ప్లవ్ కల్టివేషన్ కాళీబంగంలో అంటే ఇండస్ 3000 సంవత్సరాలకు ముందే మనకు ప్లవ్ కల్టివేషన్ ఉన్నట్టుగా మనకు కాళీబంగంలో ఇండస్ వ్యాలీ పీరియడ్లో ఉన్నటువంటి కాళీబంగంలో మనకు లభిస్తుంది, ఆధారాలు లభిస్తున్నాయి. మరి ఆ తర్వాత ప్లవ్ కల్టివేషన్లో వచ్చినటువంటి ప్లవ్ ఏది వుడ్తో చేసినటువంటిది, అది దాంట్లో ఏంది ఐరన్ పాయింట్ లేదు, ఐరన్ కొన ఉంటుంది కదా, ఆ కొన లేకుండా ఓన్లీ చెక్కతోనే ప్లవ్ కల్టివేషన్ అంటే ఈ ఎద్దులు కట్టి నాగళ్ళు దున్నట్టుగా మనకు కాళీబంగంలో కనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఏమొచ్చిందంటే దానికి ఐరన్ కొన పెట్టి బాగా లోపలికి దున్నడానికి ప్లవ్ కల్టివేషన్ వచ్చింది. అది ప్లవ్ కల్టివేషన్ ఎట్లా వచ్చిందంటే మనకు ఎద్దులు దున్నటం అనేది వచ్చింది. ఎద్దులు అంటే ఆక్సెస్ సాయం ద్వారా ప్లవ్ కల్టివేషన్ వచ్చింది. అది కానీ అదే యూరోప్లో ఏమొచ్చిందంటే ఆక్సెస్ కాకుండా వాళ్ళు గుర్రాలతోటి మరి చక్రాలతోటి ప్లవ్ కల్టివేషన్ చేయడం మొదలుపెట్టారు. కానీ మన ఇండియాలో మాత్రం ప్లవ్ కల్టివేషన్ యూరోప్లో మాదిరి కాకుండా
ఎద్దులతోటి ఆక్సెస్ తోటి ఇది ఎద్దులతోటి దున్నటం మొదలైంది. అదే కంటిన్యూ అయింది. కానీ యూరోప్లో మాత్రం గుర్రాలతోటి గుర్రాలకు రథాలు ఉంచి మరి ఆ దానితోటి ప్లవ్ కల్టివేషన్ ఉండేది. కానీ ఇండియాలో అట్లాంటిది లేదు. అది ప్లవ్ కల్టివేషన్. మరి ఈ విధంగా అగ్రికల్చర్ మొట్టమొదటి వచ్చిన చేంజెస్ ఏంటంటే అగ్రికల్చర్ వ్యవసాయంలో ప్లవ్ ఓ నుంచి ప్లవ్ వచ్చింది. ఓ అంటే స్టిక్ నుంచి నాగలి వచ్చింది. ప్లవ్ కల్టివేషన్ అంటే నాగలికి ఏమొచ్చింది? నాగలికి కొన ఏంటి? ఏ కొన? ఈ నాగలి పాయింట్ ఉంటుంది కదా, పాయింట్. ఆ కొనకు ఐరన్ పాయింట్ పెట్టి లోపలి దున్నేటట్టుగా ఎద్దులతోటి దున్నేటట్టుగా ఏది నాగలి. మనం ఇప్పుడు నాగలి దున్నుతున్నారే, ఆ నాగలి రెండు ఎద్దులకు కట్టి, రెండు ఎద్దులకు ఇటుపక్క అటుపక్క కాడి పెట్టి నాగలి పెట్టి మరియు ఒడ్లతో చేయించి కార్పెంటర్తో చేయించి అట్లాంటి ప్లవ్ మన ఇండియాలో వచ్చింది. కానీ యూరోప్లో ఇది కాకుండా ఇది ప్లవ్ కల్టివేషన్ దేంతో వచ్చిందంటే ఇది హార్సెస్ తోటి వచ్చింది. గుర్రాలతోటి వాళ్ళు చక్రాలు పెట్టి ఈ యొక్క నాగలితో దున్నటం మొదలు పెట్టారు. అది యూరోప్లో. కానీ మన దగ్గర అది ఓన్లీ ఎద్దులతో దున్నటమే కంటిన్యూ అయింది. సో దాని తర్వాత వచ్చింది ఏంటంటే మనకు ఈ ప్లవ్ కల్టివేషన్ అగ్రికల్చర్లో ఇంకా ఏంటంటే ఇరిగేషన్ అంటే వాటర్కు ఏంటి యూజ్ చేసేవారు? వాటర్కు కెనాల్స్, చెరువులు, బావులు ఇవి యూజ్ చేసేవాళ్ళు. అయితే ఈ కెనాల్స్ అంటే కాలువల ద్వారా మరి నేచురల్గా వచ్చేటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి వానల ద్వారా కుంటలలో మరి చెరువులలో ఉండేటువంటి వాటర్ను స్టోరేజ్ చేసి వాటిని కాలువల ద్వారా పారించేవాళ్ళు. అది మొదటి నుంచి కూడా ఉన్నది మన దగ్గర కూడా. కానీ మరి ఆ తర్వాత బావులు దోమేవాళ్ళు. ఆ తర్వాత మరి ఈ నీళ్లు సరిపోకపోతే ఏం చేసేవాళ్ళు అంటే ఈ నీళ్లు లేని కాడ చెరువులు, కుంటలు మరి ఈ యొక్క నిల్వ చేసిన నీరు లేకుండా మరి బావుల ద్వారా కూడా మరి వ్యవసాయం చేసేవాళ్ళు. అది అగ్రికల్చర్లో మొట్టమొదటి లిఫ్టింగ్ ది వాటర్ అంటారు దాన్ని. లిఫ్టింగ్ ది వాటర్లో ఎన్నో డివైజెస్ వచ్చినాయి, ఎన్నో టెక్నాలజికల్లో ఎంతో మార్పు వచ్చింది. ఏంటి? లిఫ్టింగ్ ది వాటర్లో మొట్టమొదటిసారి ఒక బకెట్కి పెట్టి బకెట్కు తాడు పెట్టి మరి బావిలో నుంచి వాటర్ని తీసేవాళ్ళు. అది మొదటి పద్ధతి. బకెట్ తోటి ఏ మెకానిజం లేకుండా, ఏది లేకుండా, ఏ యంత్రాలు లేకుండా బకెట్ తోటి మానవుడే బావిలో నుంచి నీళ్లు తోలుకొని అవి చిన్న చిన్న అవసరాలకు లేదా చిన్న చిన్న తోటలకు మరి అట్లా పోసేవాడు. నీళ్లు పోయటం, లిఫ్ట్ చేసి పోయటం, అందులో నుంచి బావిలో నుంచి బకెట్ తోటి తాడు సాయంతో లిఫ్ట్ చేసి పోసే పద్ధతి మొదటి పద్ధతి. ఆ తర్వాత రెండవ పద్ధతి ఏమొచ్చిందంటే ఇరిగేషన్లో మరి నీటిపారుదలలో రెండవ పద్ధతి ఏంటంటే పుల్లి అంటే చక్రం. ఒక చక్రం ద్వారా మరి ఆ చక్రాన్ని యూజ్ చేస్తూ బావిలో నుంచి నీళ్లు తోడటం. అది మనం ఈ యొక్క మోటార్ ఇంజన్లు ఇవి రాకముందు మనం ఇళ్లల్లో వాడేవాళ్ళు, నీళ్లు తోడేవాళ్ళు ఉమెన్. గిరక నుంచి అంటే ఒక చక్రం నుంచి తాడు సాయంతో ఒక పుల్లి అంటారు దాన్ని. అంటే చక్రం నుంచి తాడు సాయంతో నీళ్లు తోడుకొని అవి ఇళ్లకు మరి ఇంకా దేనికైనా తోటలు చిన్న చిన్న వాటికి ఉపయోగించేవాళ్ళు. ఇది రెండవ పద్ధతి, లిఫ్టింగ్ ది వాటర్లో రెండవ పద్ధతి. మరి ఆ తర్వాత లిఫ్టింగ్ ది వాటర్లో మూడవ పద్ధతి ఏంటంటే మరి తాడు అంటే ఒక పెద్ద ఈ పుల్లిని దాన్ని డెంకెల్ అంటారు. పుల్లిని ఆధారంగా అంటే గిరకన ఆధారంగా మరి మనం గిరకన ఆధారంగా ఏం చేసేవాళ్ళు అంటే మోటార్లు కొట్టే పద్ధతి. మోటార్లు అంటే మనకు ఈ ఆయిల్ ఇంజన్లు
కరెంటు మోటార్లు రాకముందు మన ఇండియాలో మోటార్లు అంటే రెండు ఎద్దులను కట్టి కాడికి కట్టి ఒక మోకును లేదా పెద్ద తాడును కట్టి ఒక పెద్ద బకెట్ చిన్నది కాదు, ఇప్పుడు పెద్ద బకెట్, మరి ఎద్దుల సాయంతో నీళ్లు తోడటం అనేది మొదలైంది. అది మూడవ పద్ధతి. లిఫ్టింగ్ ది వాటర్లో మూడవ పద్ధతి, వ్యవసాయంలో మూడవ పద్ధతి ద్వారా ఎక్కువ భూమిని రైతు సాగు చేసేవాడు. అది మనకు కరెంటు మోటార్లు లేదా ఆయిల్ ఇంజన్లు రాకముందు ఈ మోటార్ పద్ధతిలో మరి ఆ బావి ఎంత లోతు ఉంటుందో, నీళ్ళు ఎంత లోతు ఉంటాయో అంత లోతు మరి ఒక దారి లాంటిది చేసి ఆ దారిలో ఎద్దులు నడిచి ఆ విధంగా మరి పెద్ద బకెట్ యూజ్ చేసి ఎక్కువ మొత్తంలో వాటర్ లిఫ్ట్ చేసే పద్ధతి ఇది. దాన్ని డెంకిల్ అంటారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలిచారు. అది డెంకిల్ తోటి వ్యవసాయం చేయడం ఈజిప్ట్లో మరి మిగతా చోట్ల బావులతోటి బావిలో నుంచి లిఫ్టింగ్ వాటర్ను మూడవ పద్ధతిలో పెద్ద మొత్తంలో ఎద్దులతోటి సాయంతో మోటార్ అంటారు. మోటార్ కొట్టేవాళ్ళు మన వాళ్ళు. ఆయిల్ ఇంజన్లు కరెంటు మోటార్లు రాకముందు మన ఇండియాలో అదే అగ్రికల్చర్ చేసే బావుల నుంచి నీటి తోడే పద్ధతి ఉండేది. అది మోటార్ కొట్టుడు అనేది. అది మూడవ పద్ధతి, లిఫ్టింగ్ ది వాటర్. నాలుగవ పద్ధతి ఏంటంటే బావిలో నుంచి లిఫ్ట్ చేసేది బకెట్ను ఒక బీమ్ అంటే ఒక పెద్ద గట్టి ఒక బీమ్ని ఏర్పాటు చేసి, బీమ్ అంటే ఒక పెద్ద గట్టి పోల్ను ఒకటి ఏర్పాటు చేసి పోలుకు ఇటు చివరను బకెట్ కట్టేది, అటు చివరను బకెట్కు సమానమైనటువంటి ఒక కౌంటర్ వెయిట్, ఒక బకెట్కు ఎక్కువ కౌంటర్ వెయిట్ ఒక రాయిని లేదా పెద్ద మొద్దును గట్టి బరువును కట్టడం. ఒకవైపు పోలు ఉంటుంది. ఆ పోలుకు మరి దాన్ని పోలుకు బంధించి ఒకవైపు బకెట్ కట్టడం, ఇంకోవైపు వెయిట్ పెట్టడం, అంటే దాని బరువు పెట్టడం. ఆ విధంగా ఈ యొక్క మూడవ పద్ధతిలో నాలుగవ పద్ధతిలో లిఫ్ట్ ది వాటర్ ఫ్రమ్ ది వెల్స్. నాలుగవ పద్ధతి మోటార్లు కాకుండా నాలుగవ పద్ధతిలో ఒకవైపు బకెట్ ఉంటుంది, ఒకవైపు ఆ పోలుకు దిమ్మె ఉంటుంది. ఆ పోలుకు ఒక కాడి లాంటిది ఏర్పాటు చేసి, కట్టె లాంటిది ఏర్పాటు చేసి ఒకవైపు బకెట్ ఉంటుంది, ఇంకోవైపు దానికి సమానమైనది లేదా ఇంత కొంచెం ఎక్కువ బరువు ఉన్నటువంటి ఒక బరువుది మరి కట్టేది. సో ఆ విధంగా మనిషి ఏం చేసేది, దాన్ని లిఫ్ట్ చేసేవాడు. బకెట్ని లిఫ్ట్ చేసి బకెట్ మొత్తాన్ని వెయిట్ను లిఫ్ట్ చేయకుండా కొంత కౌంటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మరి బావిలో నుంచి నీళ్లు తోడటం. ఇది బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ పద్ధతి అంటారు. ఈ విధంగా మరి దీన్ని బ్యాలెన్స్ ఇటువైపు అటువైపు బ్యాలెన్స్ త్రాసు ఎట్లా ఉంటుందో ఆ త్రాసు లాగా మరి కౌంటర్ వెయిట్ని పెట్టి ఒకవైపు బకెట్ ఇంకోవైపు కౌంటర్ వెయిట్ని పెట్టి నీరు లిఫ్ట్ చేసే పద్ధతి మరి మనిషి ఇంకో ముక్కదాన్ని కనుక్కోవటం జరిగింది. ఆ తర్వాత ముస్లింలు వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో ఈ లిఫ్ట్ పద్ధతి ఎక్కువగా ఈ ఒకవైపు కౌంటర్ వెయిట్ ఇంకొకటి, ఒకవైపు బకెట్ ఇంకోవైపు కౌంటర్ వెయిట్ ఉన్న పద్ధతిలో ఇంకా నార్త్ ఇండియాలో బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా పర్షియన్ వాటర్ పర్షియన్ సాకియా అంటారు దాన్ని. పర్షియన్ వాటర్ వీల్కి ఏం చేసేది, ఒక బొక్కెన్ లాంటి కుండలు ఏర్పాటు చేసేది. కుండలను రెండు వైపులా ఒక తాడు ఉంటుంది. ఆ తాడు మధ్యలో తాడు లేదా చైన్ ఉంటుంది. చైన్ మధ్యలో కుండలను ఏర్పాటు చేసి మరి ఈ కుండలు ఎంత లోతు అంటే బావి ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఎర్తన్ పార్ట్స్
ఏర్పాటు చేసి ఎర్తన్ పార్ట్స్ లేదా ఇంకా ఏర్పాటు చేసి ఆ విధంగా ఎర్తన్ పార్ట్స్ నుంచి బావిలో నుంచి మరి వాటర్ తోడటం. ఏది ఒక చక్రం సాయం, మొదటిసారి ఒక చక్రం సాయంతో వాటర్ తోడేది చక్రం. అంటే ఒకటి వీల్ని ఏర్పాటు చేసి వీల్కు ఒక ఏది మనిషి తిప్పటం, మనిషి వీలు తిప్పటం ద్వారా ఆ కుండలను లిఫ్ట్ చేసి వాటర్ను పొలాలకు యూజ్ చేసే పద్ధతి నార్త్ ఇండియాలో ఉన్నది. ఇది పర్షియన్స్ ముస్లింలు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి మొఘల్ కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చిన దాన్ని పర్షియా నుంచి వచ్చింది కాబట్టి దీన్ని పర్షియన్ వాటర్ వీల్ అంటారు లేదా షకియా అంటారు దీన్ని. సో ఇది మరి ఇది కాకుండా ఈ చక్రం కాకుండా మరి ఇంకా ఎక్కువ కుండలు ఏర్పాటు చేసి ఎక్కువ కుండలు మరి చక్రానికి బంధించి మరి ఎద్దుల బండ్లతోటి కూడా మెకానిజం గేరు వేసి ఎద్దుతోటి కూడా లాగటం అనేది, లాగి ఎక్కువ మొత్తంలో వాటర్ను బావిలో నుంచి తీసే పద్ధతి ఐదవ పద్ధతి. ఇది ఐదవ పద్ధతి పర్షియన్ వాటర్ వీల్ మొట్టమొదటి ఒక చక్రంతో తోడేవాళ్ళు, ఆ తర్వాత ఎద్దును కూడా కట్టి తోడేవాళ్ళు. ఇది మరి రెండవ పద్ధతి. ఇది ఐదవ పద్ధతి ద్వారా నీళ్లను బావిలో నుంచి లిఫ్ట్ చేసి పొలాలకు పండించేవాళ్ళు. ఇది పొలాలను పండించిన తర్వాత పంటను కోయటం ఏమంటారంటే పంట వచ్చేటప్పటికి పొలం అయిపోయింది. ఇప్పుడు పొలాలు నీరు బాలించిన కోసే మిషన్ ఒక సికిల్ కొడవలు ఉండేది, కొడవలతోటి కోసేవాళ్ళు. దాన్ని కొడవలు సికిల్ సాయంతో కోసేవాళ్ళు. సికిల్ సాయంతో చేసిన తర్వాత ఈ కోసిన హార్వెస్టింగ్ అంటారు. దాన్ని హార్వెస్టింగ్ అంటే కోయటం. కోసినటువంటి యొక్క పంటను ఒక్క దగ్గర వేసి దాన్ని థ్రెషింగ్ అంటే ఎద్దులతోటి ఈ కొనలను ఈ పంట యొక్క కొనలను ఎద్దులతోటి తొక్కించేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే థ్రెషింగ్ అంటారు. థ్రెషింగ్ తొక్కించిన తర్వాత మరి దాన్ని సపరేట్ చేయటం కూడా మరి గాలి విండ్ సాయంతో సపరేట్ చేసే పద్ధతి థ్రెషింగ్ అండ్ విన్నోవింగ్ అంటారు. దాన్ని విండ్ సాయంతో అంటే గాలి సాయంతో దాన్ని గాలి ఎగబట్టడం. మనకు ఇప్పటికి కూడా ఎగబట్టే పద్ధతి ఇప్పుడు మిషన్లు వచ్చాయి, కోత మిషన్లు వచ్చిన తర్వాత ఆ పద్ధతి పోయింది. కానీ అంతకుముందు మన భారతదేశంలో మరి అట్లా గాలి సాయంతో మరి ఈ తొక్కించి ఎద్దులతోటి థ్రెషింగ్ చేసిన తర్వాత మరి గింజలను పొట్టును సపరేట్ చేసే పద్ధతి ఒకటి ఉండేది. దాన్ని ఏమంటారంటే విన్నోవింగ్ అంటే గింజలను మరి పొట్టును సపరేట్ చేసి ఆ విధంగా మరి ప్రొడక్షన్ను మరి మంచిగా గింజలను ఏర్పాటు చేసి ఆ గింజలను తీసుకునేవాళ్ళు. ఇది మరి మొత్తం కూడా అగ్రికల్చర్ టెక్నాలజీలో వచ్చినటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పు. ఇది ఇరిగేషన్లో, ఆ తర్వాత మరి వచ్చిన పంటను కోయటంలో హార్వెస్టింగ్, ఆ తర్వాత థ్రెషింగ్ తర్వాత విన్నోయింగ్. ఇది మొట్టమొదటి యొక్క ఇన్నోవేషన్స్ అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగింది. ఇది మరి భారతదేశంలో మరి పర్షియన్స్ వచ్చిన తర్వాత ఇంకా మోడర్నైజ్ అయింది మొఘల్ వీళ్ళ కాలంలో. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇది ఇంకా కొంత టెక్నిక్ డెవలప్ అయింది. ఇది మన భారతదేశంలో ఇట్లాంటి సపరేట్ చేసే పద్ధతి గాలి సాయంతో ఉన్నది. ఇది అగ్రికల్చర్ టెక్నాలజీ. దాని తర్వాత టెక్స్టైల్స్ అంటే గుడ్డలు తయారు చేయటం, అంటే దుస్తువులు. మరి తర్వాత మనిషికి కావాల్సినటువంటి అవసరాలలో మొట్టమొదటిది వ్యవసాయం ద్వారా పంటలు పండించడం. పంటలు పండించిన తర్వాత పంటకు కావలసిన నీరు సదుపాయాలు ఎట్లా కావాలో ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పంటను కోసిన తర్వాత పంటను
మరి తొక్కించి ఎడ్లతోటి తొక్కించడం, ఎడ్ల ఆక్సెస్ తోటి తొక్కించడం, దాన్ని మరి గాలి సాయంతో సపరేట్ చేసి ఆహార ప్రొడక్షన్ నిల్వ చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ విధంగా మానవుని యొక్క అగ్రికల్చర్ వ్యవసాయంలో వచ్చిన డెవలప్మెంట్ తర్వాత రెండవది ఏంటంటే టెక్స్టైల్స్లో వచ్చేటువంటి, అంటే గుడ్డలు తయారు చేసేటువంటి యొక్క టెక్నాలజీ. గుడ్డలు తయారు చేసే టెక్నాలజీలో రెండవది, ఇది మెయిన్ ఎయిటింగ్లో రెండవది గుడ్డలు తయారు చేయటం. అంటే మొట్టమొదటి కాటన్, అంటే పత్తి పువ్వును పీకుతాం కదా, పువ్వు నుంచి దాన్ని ఏం చేస్తాను, పెరికిన తర్వాత దాన్ని గింజలను ఏర్పాటు చేసేది. పువ్వు నుంచి గింజలు ఏర్పాటు, దానికి ఒక మిషన్ లాంటిది వచ్చింది. దాన్ని పువ్వుని అందులో పెట్టి గింజలను ఏర్పాటు చేసేదాన్ని. ఇంకోటి లూజనింగ్, ఏది ఈ యొక్క పువ్వును కూడా లూజ్ చేసి మరి ఆ గింజను ఏర్పాటు చేసే పద్ధతి, దాన్ని ఏమంటారంటే స్పిన్నింగ్ అంటారు. ఆ తర్వాత తర్వాత స్పిండల్, మరి చక్రం ద్వారా స్పిన్నింగ్, అంటే గింజను సపరేట్ చేసిన తర్వాత ఆ గింజను చక్రం ద్వారా ఆ పత్తిని దారం చేసేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే దాన్ని చక్రం ద్వారా దారాన్ని తయారు చేసేది. దారాన్ని స్పిండల్ లేదా చక్రం తిప్పి దారాన్ని తయారు చేశారు. దారాన్ని తయారు చేసిన తర్వాత మూడవ పద్ధతి ఏంటంటే, అంటే పత్తి నుంచి మరి దూదిని ఒక మిషన్ సాయంతో సపరేట్ చేయటం, ఆ తర్వాత దూది నుంచి దారం తీయటం అనేది రెండవది. దూది నుంచి దారం తీసిన తర్వాత స్పిన్నింగ్, మరి స్పిండల్ ద్వారా దారం తీయటం. మరి ఆ విధంగా స్పిండల్ తర్వాత దారం తీసిన తర్వాత మూడవ పద్ధతి ఏంటంటే వీవింగ్ మిషన్ వచ్చింది. ఎప్పుడైతే బాగా డెవలప్ అయింది, మరి ముస్లింల రాకటతోటి, ఢిల్లీ సుల్తాన్ రాకటంతో పిట్లూమ్, అంటే ఒక గోతిని తీసి స్పిండల్ ద్వారా మొగ్గం, ఇప్పుడు మనం ఇది మిషనరీ రాకముందు మొగ్గాలు ఉండేవి, ఆ పిట్లూమ్ అంటారు దాన్ని. పిట్లూమ్ ద్వారా యొక్క పిట్లూమ్ ద్వారా ఇది 16th 15th సెంచరీలో వచ్చినటువంటి పిట్లూమ్. అంటే ఒక గోతిలో కూర్చొని అతను ఒక స్పిండల్ సాయంతో దారాన్ని ఇటు అటు తిప్పుకుంటూ మరి బట్టను మొగ్గంతో నేసేవాడు. ఇది బట్టను మొగ్గంతో చేసేటువంటి పద్ధతి బాగా డెవలప్ అయింది. ఎప్పుడంటే పర్షియన్స్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బాగా ఈ పిట్లూమ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇది మరి బట్టలు నేయటము, కాటన్ పండించటము మన ఇండియాలో మొదటి నుంచి ఉన్నది. కానీ ఈ కొంత టెక్నాలజీ డెవలప్ అయింది ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచి ఇది పిట్లూమ్ లాంటిది, అంటే గోతిని చేసి ఆ గోతిలో కూర్చొని మరి మొగ్గం వేసే పద్ధతి, కొంత టెక్నాలజీ క్రాఫ్ట్ ప్రొడక్షన్లో ఇది బట్టలు నేసే దాంట్లో డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది ఈ యొక్క బట్టలు నేసే పద్ధతి. ఇది సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో బాగా డెవలప్ అయింది. ఇది టెక్స్టైల్లో వచ్చినటువంటి యొక్క, మరి వస్త్ర పరిశ్రమలో వచ్చినటువంటి యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్. వస్త్ర పరిశ్రమలో 3 వచ్చినాయి. ఒకటి దారం తీయటం, ఏది కాటన్ నుంచి దారం తీయటం, ఆ తర్వాత దారాన్ని ఒక చక్రం ద్వారా ఏది పత్తి నుంచి పత్తిని గింజను వేరు చేసే పద్ధతి మొదటి పద్ధతి. ఆ తర్వాత వేరు చేసిన తర్వాత దాన్ని ఒక ఏది చక్రం ద్వారా దారానిగా చేయటం. దారం తర్వాత ఏం చేశారంటే దాన్ని స్పిట్లూమ్ ద్వారా వీవింగ్, బట్టను నేయటం అనేది 3 పద్ధతుల ద్వారా మరి వస్త్ర పరిశ్రమ డెవలప్ అయ్యింది. ఇది మరి ముస్లింల రాకతోటి ఎక్కువగా ఇది పిట్లూమ్ అనేది వచ్చింది. మరి ఆ విధంగా బట్టలు నేయటం అనే పద్ధతి బాగా టెక్నాలజీలో అభివృద్ధి చెందింది. ఆ తర్వాత మరి ఏంటంటే ఈ
దీని తర్వాత టెక్స్టైల్లో చేనేత పరిశ్రమలో వచ్చినటువంటి యొక్క డెవలప్మెంట్ తర్వాత మూడవది ఏంటి అంటే మరి ఈ హార్స్ యుద్ధం మిలిటరీ టెక్నాలజీ వచ్చింది. మిలిటరీ టెక్నాలజీలో ఏంటంటే మొట్టమొదటిసారి మిలిటరీ టెక్నాలజీలో ఏమొచ్చింది అంటే మిలిటరీ టెక్నాలజీలో మొట్టమొదటిసారి గుర్రాలను యూజ్ చేసే టైంలో ఏంటి గుర్రాలకు ఏంటి గుర్రానికి మరి స్టిర్రప్ అనేది గుర్రాన్ని కంట్రోల్ చేసే పద్ధతి ఒకటి ఉంది. గుర్రాన్ని కంట్రోల్ చేసే పద్ధతి స్టిర్రప్. ఆ తర్వాత గుర్రం మీద కూర్చునేటువంటి బెల్ట్ కూడా అంతకుముందు డెవలప్ కాలేదు. బెల్ట్ అంటే గుర్రాలు ఎక్కువగా మన ఇండియాలో గుర్రాలకు అనుకూలంగా వాతావరణం కాదు. గుర్రాలంతా మనము సెంట్రల్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియా నుంచి తెప్పించుకునే వాళ్ళం. కాబట్టి గుర్రం టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఢిల్లీ సుల్తాన్ల రాకతోటి గుర్రం టెక్నాలజీ వచ్చింది. మరి అంతకుముందు గుర్రానికి ఏమి యూజ్ చేసిందంటే స్టిర్రప్ అంటే గుర్రాన్ని మరి నోట్లో కళ్ళెం లాంటిది పెట్టి దాన్ని బంద్ చేయడం, ఇంకా గుర్రం మీద కూర్చుని బెల్ట్ని ఏర్పాటు చేసుకోవటం, మనిషి పడిపోకుండా బెల్ట్ని ఏర్పాటు చేసుకోవటం. ఆ తర్వాత గుర్రానికి షూ అంటే ఈ నాడలు కట్టిస్తారు, ఎద్దులకు కూడా నాడలు కట్టిస్తారు కదా, గుర్రానికి షూ ఏర్పాటు చేయడం, దాన్ని షూ అంటారు. గుర్రానికి షూ ఏర్పాటు చేయటం. ఆ తర్వాత మరి ఈ విధంగా గుర్రం టెక్నాలజీలో మార్పు స్టిర్రప్ వచ్చింది. ఆ తర్వాత గుర్రం టెక్నాలజీలో గుర్రానికి షూ వేయటం, మరి ఆ తర్వాత బెల్ట్ పెట్టుకోవటం, మరి ఆ విధంగా గుర్రపుతోటి యుద్ధం చేయటం, మిలిటరీ టెక్నాలజీలో గుర్రపుతోటి యుద్ధం చేయటం అనేది మరి మొట్టమొదటిసారి మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నుంచి వచ్చింది. మిలిటరీ టెక్నాలజీలో గుర్రానికి స్టిర్రప్, మరి శాడిల్ అంటే ఈ యొక్క గుర్రం మీద కూర్చొని పకడ్బందీగా కూర్చొని యుద్ధం చేయటానికి. అది కాకుండా ఇంకా ఏమొచ్చిందంటే టెక్నాలజీలో స్వార్డ్స్ అంటే బల్యము, మరి తర్వాత యుద్ధం చేయడం బల్యం లాంటిది, లేదా ఇనుముతోటి చేసినటువంటి ఒక కత్తి. మరి ఈ రెండు కూడా మరి మొదలు డెవలప్ అయిన. ఆ తర్వాత వచ్చిందని ఏంటంటే మిలిటరీ టెక్నాలజీలో మరి గజనీ మహమ్మద్ వచ్చేటప్పటికి, ముస్లిం ఢిల్లీ సుల్తాన్ వచ్చేటప్పటికి ఫైర్ ఆర్మ్స్ వచ్చినాయి. ఫైర్ ఆర్మ్స్లో 2 ఉన్నాయి. దాంట్లో పద్ధతిలో ఫైర్ ఆర్మ్స్లో ఒకటి కెనన్, పిరంగిలు పేల్చేది, పిరంగి ద్వారా కెనన్. ఫైర్ ఆర్మ్స్కి ఏంటంటే సాల్ట్ బీటరు బుగ్గును అది యూజ్ చేస్తారు. మరి ఆ విధంగా ఫైర్ ఆర్మ్స్ రావటం మరి ఇది ఎప్పుడు వచ్చిందంటే గజనీ మహమ్మద్, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఫైర్ ఆర్మ్స్ వచ్చినాయి. ఆ విధంగా దాని తర్వాత వచ్చినటువంటి ఏంటంటే బాబర్ కాలంలో బాబర్ కూడా యూజ్ చేశారు ఫిరంగీలు లేదా మరి పిస్టల్స్, ఇవన్నీ వచ్చినాయి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఆ తర్వాత మొఘళ్ళ కాలంలో వచ్చినాయి. ఆ తర్వాత రైఫిల్స్ లాంటి యూరోపియన్స్ వచ్చేటప్పటికి ఈ యొక్క రైఫిల్స్ లాంటివి వచ్చినాయి. రైఫిల్స్ తోటి పేల్చడం, రైఫిల్స్ తోటి మనుషులను కాల్చే పద్ధతి ఈ పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు మరి ఇలా టెక్నాలజీలో మిలిటరీ టెక్నాలజీలో సుపీరియర్. అది కాకుండా ఇంకా పోర్చుగీస్ వాళ్ళు మిలిటరీ టెక్నాలజీ. దాని తర్వాత ఏంటంటే ఫైర్ ఆర్మ్స్ కూడా వచ్చినాయి, అంటే పిస్టల్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత నాలుగవది ఏంటంటే షిప్ బిల్డింగ్. షిప్ను తయారు చేయటం. షిప్ అనేది మనకు ఏన్షియంట్ ఇండియాలో కూడా శాతవాహనుల కాలంలో షిప్ రిప్రజెంటేషన్ మనం ఏజెన్సీ శాతకర్ణి కాలంలో షిప్ ఉన్నదని తెలుసుకున్నాం. కానీ షిప్ను గట్టిగా బంధించేటువంటి ఐరన్ బోల్ట్, అంటే ఒక షిప్లో ఉన్నటువంటి ఒక ఓడకు ఉండేటువంటి కట్టెలను
ఒకదానికో ఒకటి బంధించే పద్ధతి, సరైన పద్ధతి మన దగ్గర డెవలప్ కాలేదు. దాన్ని వుడ్తో బంధించేవాళ్ళు, వుడ్తో. కానీ ఆ వుడ్ తోటి ఒక పలకకు ఇంకొక పలకకు షిప్ను ఏర్పాటు చేయాలంటే షిప్ను పలకల సాయంతో, అంటే వుడెన్ పలకల సాయంతో షిప్ను ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ షిప్ను మరి వుడెన్ పలకలతోటి జాయింట్ చేసే పద్ధతి ఏంటంటే దాన్ని కూడా వుడ్ తోటి జాయింట్ చేసేవాళ్ళు, వుడ్ తోటి. అది కాకుండా ఐరన్ బోల్ట్ తోటి, మరి ఈ బోల్ట్ తోటి, ఐరన్ బోల్ట్ తోటి బైండ్ చేయటం, ఒక పలకని ఇంకో పలకని బైండ్ చేసేది ఎప్పుడు వచ్చిందంటే యూరోపియన్స్ వచ్చి, పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత అది ఐరన్ టెక్నాలజీ తోటి షిప్పులు బాగా బలంగా పెట్టడం. మరి ఆ షిప్పులకు పోర్చుగీస్ వాళ్ళు ఏం చేసినారంటే ఆ షిప్పులకు ఏమి ఏర్పాటు చేసుకున్నారు, మిలిటరీ టెక్నాలజీని యూజ్ చేసి, ఫైర్ ఆర్మ్స్ను యూజ్ చేసి వాళ్ళు అరేబియన్ సముద్రాన్ని, ఇండియన్ ఓషన్ మొత్తం కూడా వ్యాపారం అంతా, వర్తక వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చుకున్నారు. అంతకుముందు వర్తక వ్యాపారం ఇండియా నుంచి ఎవరు చేసేవాళ్ళంటే అరబ్బులు చేసేది, పర్షియన్స్ చేసేది, వెస్ట్ ఏషియా వాళ్ళు, అర్మీనియన్ చేసేది. అది మధ్యధర సముద్రం నుంచి వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. కానీ పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, యూరోపియన్స్ ఎప్పుడైతే నూతన మార్గాలు కనుగొన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ షిప్స్కు మరి ఈ ఫైర్ ఆర్మ్స్ మరి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని సముద్రాధిపత్యం, పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారి యూరోపియన్స్ ఈ ఫైర్ ఆర్మ్స్ దీనికి ఓడలకు కట్టి వాళ్ళు ఇది అరేబియా సముద్రం మీద, హిందూ సముద్రం మీద వాళ్ళు మోనోపొలీ ట్రేడ్, పోర్చుగీస్ వాళ్ళ యొక్క వర్తక వ్యాపారం మోనోపొలీ చేస్తున్నారు. వస్తువులు ఏది ముఖ్యంగా స్పైసెస్, కాటన్ వస్తువులు ఇండియా నుంచి మరి యూరోప్, మరి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కూడా స్పైసెస్ మరి తీసుకొచ్చేవాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఆ విధంగా ఇండియా నుంచి పోర్చుగీస్ వాళ్ళు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, మరి ఈ యొక్క వస్త్రాలు, మన ఈ కాటన్తో చేసినటువంటి వస్త్రాలను ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. అది ఐరోపా ఖండానికి వాళ్ళు ఎక్స్పోర్ట్. అంతకుముందున్నటువంటి ఇటాలియన్స్ మధ్యవర్తిని, అరబ్బులను తొలగించి వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు మరి మధ్యకు వచ్చి అక్కడ ఉన్నటువంటి యొక్క పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి యొక్క సీ పోర్ట్స్ వాళ్ళ ఆధీనంలో తీసుకొచ్చుకున్నారు. రెడ్ సీలో ఉన్నటువంటి సీ పోర్ట్స్ కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొచ్చుకున్నారు. ఆ విధంగా అరేబియా సముద్రంలో, ఇండియన్ ఓషన్లో, ఏది ఇండోనేషియా ఆర్చిపిలాగ్, మలక్కా, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఓడరేవులను కూడా, వెస్టర్న్ కోస్ట్ లో ఉన్నటువంటి గోవాను పట్టుకున్న తర్వాత, గోవా కాలికట్ తర్వాత గోవా డయ్యూ, డామన్, మరి మిగతాది ఈ విధంగా మలబార్ కోస్టులో, మరి కొరమండల్ కోస్టులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత పోర్చుగీస్ వాళ్ళు మరి వాళ్ళ షిప్లో ఉన్నటువంటి ఫైర్ ఆర్మ్స్ను యూజ్ చేసి అరేబియన్ సముద్రము, మరి ఇండియన్ ఓషన్లో వాళ్ళు మరి ఆధిపత్యం సంపాదించి మరి ఈ మోనోపొలీ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటు చేశారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఆ విధంగా ఈ యొక్క ఫైర్ ఆర్మ్స్, షిప్ బిల్డింగ్ టెక్నాలజీ మరి పోర్చుగీస్ ద్వారా, యూరోపియన్స్ ద్వారా వచ్చింది. అది క్యానన్ అంతకుముందు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి ఫిరంగులు కాకుండా మరి ఫైర్ ఆర్మ్స్, పిస్టల్స్ అని అట్లాంటివి మరి పోర్చుగీస్ ద్వారా వచ్చినాయి. ఇది కాకుండా ఇంకా టెక్నాలజీ, షిప్ బిల్డింగ్ కాకుండా మరి 5వ టెక్నాలజీ ఏంటంటే మిర్రర్స్, బ్రాంజ్ మిర్రర్. మన దగ్గర ఇండస్ వ్యాలీ కాలంలో ఇండస్ వ్యాలీ గ్లాస్ టెక్నాలజీ అంటారు దాన్ని. గ్లాస్ టెక్నాలజీలో ఏమొచ్చిందంటే ఇండస్ వ్యాలీలో బ్రాంజ్ మిర్రర్స్, కాపర్ బ్రాంజ్ యూజ్ చేసి మిర్రర్స్ ఉన్నాయి ఇండస్ వ్యాలీలో. కానీ గ్లాస్ ఇండస్ట్రీ అంటే ఈ సీసం గ్లాస్ ఇండస్ట్రీ, గ్లాస్ మిర్రర్స్ రావటం ఏంటంటే యూరోపియన్స్ ద్వారానే ఇది వచ్చింది. యూరోపియన్సే మొట్టమొదటిసారి లెడ్ సీసాన్ని
సీసం మిర్రర్స్ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు మన ఇండియన్స్కు. సో ఆ విధంగా ఇండియాలో గ్లాస్ మేకింగ్ అండ్ మిర్రర్స్ను గ్లాస్ టెక్నాలజీని యూరోపియన్స్ నుంచి వచ్చిందని మనం చెప్పవచ్చు. ఆ విధంగా గ్లాస్ టెక్నాలజీ అద్దాలు ఏర్పాటు చేయడం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘళ్ళ కాలంలో కానీ డెవలప్ కాలేదు. యూరోపియన్ నుంచి ఈ యొక్క గ్లాస్ టెక్నాలజీ మిర్రర్స్ యూరోపియన్స్ ఈ విధంగా యూరోపియన్స్ రైఫిల్స్ కానీ మరి గ్లాస్ కానీ ఇండియన్ రూలర్స్కు గిఫ్టులుగా ఇచ్చి ఆ విధంగా ఈ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చారు. గ్లాస్ మేకింగ్, గ్లాస్ మిర్రర్స్. ఆ తర్వాత మరి ఇంకేంటంటే ప్రింటింగ్ అనేది మనకు ఆరవది ఏంటి ప్రింటింగ్ అంటే భాష రాయటం. మనకు ప్రాకృత భాష ఉన్నది. ఆ భాషను అశోకుడు స్టోన్ పిల్లర్స్ మీద, స్టోన్స్ మీద, రాక్స్ మీద, కాపర్ ప్లేట్స్ మీద, మరి తాళపత్రాలు, రైటింగ్ టెక్నాలజీ తాళపత్ర గ్రంథాలు అంటే తాడి చెట్టు పత్రాల మీద రాయటం మనకు మొదటి నుంచి ఉంది. అది కాకుండా చెట్టు బెరడు నుంచి ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి అంటే రైటింగ్ టెక్నాలజీ చైనా వాళ్ళు బాగా ఆరితేరినటువంటి వాళ్ళు. ఆ చైనా నుంచి ఇది అరబ్బులకు చేరింది. ఆ అరబ్బుల నుంచి మళ్ళీ మనకు ఇండియాకు వచ్చింది. ముస్లింలు, ఢిల్లీ సుల్తాన్లు రావడంతో ఈ యొక్క ప్రింటింగ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు మరి అక్షరాలు రాయటం అనేది బుక్ బైండింగ్ అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళు పర్షియన్లో రాయల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, రాయల్ ఆర్డర్స్ పేపర్ అనేది మొట్టమొదటిసారి చైనాలో ఉండేది. చైనాలో యువాన్ చివాంగ్ తర్వాత వచ్చిన ఇచ్చింగ్ కాలంలో అతను కొంత పేపర్ తీసుకుని వచ్చాడు ఇండియాకు బౌద్ధ గ్రంథాలను రాయడం కోసం. అతని దగ్గర పేపర్ అయిపోయింది, తీసుకొచ్చిన స్టాక్ అయిపోతే అతను మెసేజ్ పంపాడు కొంత పేపర్ పంపించమని. ఆ విధంగా పేపర్ టెక్నాలజీ మొట్టమొదటిసారి చైనాలో ఉంది. చైనా నుంచి మరి అరేబియాకు పోయింది, అరేబియా నుంచి మళ్ళా వెస్ట్ ఏషియా నుంచి మన దగ్గరికి వచ్చింది. ఆ విధంగా పేపర్ టెక్నాలజీ మన దగ్గరికి ముస్లింల ద్వారా, అరబ్బుల ద్వారా 7th century ADలో ఉండేది పేపర్ టెక్నాలజీ. దాని తర్వాత ప్రింటింగ్ను చేయటం అనేది బుక్ కీపింగ్. ఈ పేపర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పేపర్ను ఈ బాంబు నుంచి ఎదురు కర్రలతో చేసేవాళ్ళు పేపర్ను. ఆ తర్వాత పైరస్ ట్రీనింగ్ చేసేవారు ఈజిప్ట్లో. చెట్టు బెరడు నుంచి ఈ విధంగా తాళపత్ర గ్రంథాలు స్టోన్ మీద, కాపర్ ప్లేట్స్ మీద మనం రాసే పద్ధతి ఉండేది. తాళపత్ర గ్రంథాలు చెట్టు బెరడు నుంచి రాసే పద్ధతి. కానీ అది కాకుండా ఒక టైప్ మిషన్ లాంటి ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు వచ్చింది? జాన్ గుటెన్బర్గ్ ఇన్వెంటెడ్ ది ప్రింటింగ్ ప్రెస్. సో ఎక్కడ? యూరోప్లో. ఆ విధంగా ప్రింటింగ్ ప్రెస్ను మరి బుక్ బైండింగ్ అనేది మొఘళ్ళ కాలంలో ఉండేది. కాగితం తీసుకొచ్చారు వాళ్ళు. ఆ తర్వాత బుక్ బైండింగ్, రాయల్ ఆర్డర్స్, బుక్ బైండింగ్ సిస్టమ్ మొఘళ్ళ కాలంలో వచ్చింది. దాని తర్వాత ఇంకా డెవలప్డ్ ప్రింటింగ్ మిషన్స్ ఎవరితో వచ్చినాయంటే యూరోపియన్స్ తోటి ప్రింటింగ్ మిషన్ వచ్చి ప్రింటింగ్ మొట్టమొదటిసారి ఏంటంటే ఈ యొక్క పర్షియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి యొక్క ఖురాన్ ప్రింట్ చేసి మొఘల్ రాజులకు గిఫ్టులుగా ఇచ్చారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు, యూరోపియన్స్. ఆ విధంగా యూరోపియన్ మిషనరీ వాళ్ళు మొట్టమొదటిసారి ప్రింటింగ్ ప్రెస్ను తీసుకొచ్చి ఆ విధంగా ప్రింట్ తోటి వాళ్ళ యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకు వచ్చింది. ఇది ప్రింటింగ్ టెక్నాలజీలో, కాగిత పరిశ్రమలో ప్రింటింగ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకా ఏంటంటే డిస్టిలేషన్ అంటే డ్రింకింగ్ వైన్ తయారు చేయటం. వైన్ తయారు చేయడం అనేది మనకు
ఏన్షియంట్ ఇండియాలో వేదిక్ పీరియడ్లో కూడా వైన్ ఉంది, సురాపానకం ఉంది, సోమ తయారు చేసే వాళ్ళు అనేది కూడా ఉంది. ఇది ఈ వేదిక్ పీరియడ్లో కూడా డిస్టిలేషన్ అంటారు. దాని డిస్టిలేషన్ అంటే సురాపానకం తయారు చేయటము. అది ఏది చెట్ల యొక్క పువ్వుల నుంచి కానీ లేదా మిగతా వాటితోటి తయారు చేయ డిస్టిలేషన్, దాన్ని హీట్ చేయటంతో డిస్టిలేషన్ అంటే ఒక కుండను హీట్ చేయటం, ఆ కుండ నుంచి ఒక గొట్టం ఇంకో కుండల్లోకి పెట్టడం, ఇంకొక కుండల్లోకి పెట్టడం, ఆ విధంగా హీట్ తోటి అక్కడి నుంచి ఆవిరి ఇంకో కుండల్లోకి పోయి అది చల్లార్చడం వల్ల అదొక ద్రవంగా మారింది. ఆ విధంగా ఇది ఈ యొక్క బెల్లం ద్వారా, చెరుకు ద్వారా, లేదా మరి ఈ యొక్క పుప్పొడి ఏది ఈ యొక్క ఏది మనం చెట్ల నుంచి వచ్చే పువ్వు ద్వారా కూడా మనకు తయారు చేసే పద్ధతి ఉండేది. ఇది డిస్టిలేషన్ పద్ధతి అంటారు. ఇది మొదటి నుంచి మన ఇండియాలో మరి ఏది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా, పాకిస్తాన్ ఏరియాలో అక్కడ కూడా మనకు ఈ యొక్క డిస్టిలేషన్ పద్ధతి ఇండియాలోనే ఉండేది. మరి ఈ డిస్టిలేషన్ పద్ధతి ఈ సురాపానకం తయారు చేసే వేదిక కాలంలో కూడా ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటి మార్పు మరి కొంత డెవలప్ అయ్యి టెక్నాలజీ డిస్టిలేషన్ కూడా డెవలప్ అయింది ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళ కాలంలో. ఆ తర్వాత ఈ డిస్టిలేషన్లో మార్పు యూరోపియన్స్ వచ్చిన కానీ ఇంకా కొంత మార్పు రావడం. అది అంటే సోమ తాగే అటువంటి యొక్క మత్తు పదార్థాన్ని డ్రింకింగ్ లాగా తాగే అటువంటి యొక్క మత్తు పదార్థాన్ని తయారు చేసే పద్ధతి, ఇందులో కూడా టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగింది. అది మొదటి నుంచి మన దగ్గర ఉండేది. ఆ తర్వాత కూడా మరి పర్షియన్స్ ఆర్ ఢిల్లీ సుల్తాన్ మొఘల్ కాలంలో ఇంకా బాగా యూజ్ చేసేది. ఇది మరి టెక్నాలజీ డెవలప్మెంట్. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి యొక్క డెవలప్మెంట్ ఐరన్ టెక్నాలజీ. ఐరన్ టెక్నాలజీ మెటలర్జీలో వచ్చిన టెక్నాలజీ ఏంటి అంటే మెటల్ను మరి ఏ విధంగా వస్తువులను తయారు చేసుకునే పద్ధతి. మొట్టమొదటిసారి వస్తువులను హీట్ చేయడం ద్వారా వాటిని కమ్మర్ వాళ్ళు, మనకు కూడా కమ్మర్ వాళ్ళు ఉండేది. ఆ విధంగా హీట్ చేసి వాటిని పలకలుగా సాగుబోయే ఒక సుత్తతోటి ఒక బయట కట్టి వుడ్ తోటి పలకలుగా సాగు కొట్టడం, అది ఐరన్ టెక్నాలజీ. అదేవిధంగా కాపర్ టెక్నాలజీ. మరి ఈ విధంగా ఐరన్లో వచ్చినటువంటి మార్పులు ఈ హెన్రీ బెసమర్ అది నూతన యంత్రాన్ని కానీ ఐరన్ టెక్నాలజీ అని కనుగొన్నాడు. అప్పటిదాకా న్యూ టెక్నాలజీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి మొఘళ్ళ కాలంలో ఐరన్ టెక్నాలజీలో వచ్చింది ఏంటంటే ఐరన్ని తయారు చేసే పద్ధతి. తయారు చేసే పద్ధతులు వివిధ రకాలు. మొట్టమొదటిసారి హీట్ చేసేవాళ్ళు, ఏది బొగ్గు నుంచి, లేదా మొట్టమొదటిసారి ఓన్లీ కట్టెలు పెట్టి హీట్ చేసి దాన్ని మరి పలకలుగా కొట్టడం, లేదా ఏ విధంగా వస్తుంది అలాంటి పద్ధతి ఉంది. ఆ తర్వాత వచ్చినది ఏంటంటే ఈ ఐరన్ టెక్నాలజీలో ఏంటంటే ఒక గొట్టం ద్వారా మరి హీటును పంపించడము, దానికి ఒక తిత్తి లాంటిది ఏర్పాటు చేసుకుని తిత్తిని గాలి పంపించడం, మరి బొగ్గును యూజ్ చేయటము. మరి మనకు కమ్మర్ వాళ్ళు ఉండేది. ఆ కమ్మర్ వాళ్ళు ఇప్పటిదాకా మనకు ఈ మిషనరీ ద్వారా మనకు ఈ టెక్నాలజీ రాకముందు కమ్మర్ వాళ్ళు వస్తువులను తయారు చేసేవాళ్ళు. వివిధ వస్తువులు, గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా వస్తువులు తయారు చేసేవాళ్ళు. దాన్ని ఒక గొట్టం పెట్టి గాలిని ప్రెషర్గా చేసి దాన్ని కరిగించి దాన్ని ఒక ఐరన్ ఇంకొక శుద్ధితోటి దాన్ని సాగుపెట్టేవాళ్ళు. ఆ విధంగా ఈ ఐరన్ టెక్నాలజీలో మార్పులు వచ్చినాయి. మెటలర్జీలో మార్పులు వచ్చింది. ఏది ఈ మెటలర్జీలో మొట్టమొదటిసారి వుడ్ తర్వాత ఐరన్ యూజ్ చేసి మరి ఐరన్ టెక్నాలజీలో రాజస్థాన్లో కేట్రీ మైన్స్ ఉండేది. సో కాపర్ను
వివిధ వస్తువులుగా, తర్వాత బ్రాంజ్ యుటెన్సిల్స్, ఇది బ్రాంజ్ యూజ్ చేశారు, ఇది ఇండస్ వ్యాలీలో. సో ఈ విధంగా మెటలర్జీలో కాపర్ టిన్ కలిపితే బ్రాంజ్ వచ్చేది. ఇలాంటి యొక్క టెక్నాలజీ మన భారతదేశంలో కూడా ఉండేది. ఇది టెక్నాలజికల్. ఐరన్కి ఎక్కువ హీట్ కావాలి కాబట్టి ఐరన్ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందంటే భారతదేశంలో వేదిక్ కాలంలో నుంచి వచ్చింది. వేదిక్ కాలంలో వేదాస్ పీరియడ్లో 1000 BC నుంచి ఇండియాలో ఐరన్ వస్తువులు వచ్చినాయి. ఐరన్ వెపన్స్ ద్వారా ఆర్యులు కాని వాళ్ళ మీద యుద్ధాలు ఆర్స్ యూజ్ చేసి, ఐరన్ యూజ్ చేసి వాళ్ళు గెలుపొందారు. ఇది నాన్ ఆరియన్స్ గా ద్రవిడీయుల మీద. ఆ విధంగా ఆర్యుల యొక్క గెలుపు కారణమైనటువంటి ఐరన్ వెపన్స్. ఈ విధంగా ఐరన్ టెక్నాలజీ డెవలప్ అవుతూ వచ్చింది. అది ఈ వివిధ రకాల పద్ధతిలో మరి వచ్చింది. ఆ విధంగా మరి గొట్టం ద్వారా ఒక చిత్తిని గాలిని పంపటం, ఆ విధంగా ఐరన్ 3-4 పద్ధతుల ద్వారా మరి ఈ యొక్క ఐరన్ టెక్నాలజీని, ఐరన్ను వివిధ రకాల వస్తువులుగా, కాపర్ను, ఇది ఇలా ఐరన్ టెక్నాలజీ మెటలర్జీలో వచ్చినటువంటి డెవలప్మెంట్. ఆ విధంగా వివిధ వస్తువులు తయారు చేయడం, కమ్మరవాళ్ళు మొదలైంది. అది క్రాఫ్ట్ ప్రొడక్షన్. క్రాఫ్ట్ అంటే చేతి వృత్తులు, చేతితోటి చేసే వాళ్ళంతా. మిషనరీ టెక్నాలజీ రాలేదు. సో ఆ విధంగా చేతి వృత్తులలో పెద్ద తేడా వచ్చింది. ఐరన్ టెక్నాలజీ, మరి కాపర్ టెక్నాలజీ, ఇంకా టిన్ కోటింగ్. అంటే ఈ పాత్రలు, ఐరన్ కానీ కాపర్ పాత్రలు కానీ ఏంటంటే ఈ కెమికల్ ఫుడ్ నిల్వ చేస్తే ఈ ఫుడ్ కానీ లేదా ఏదైనా తినే పాత్రల్లో టిన్ కోటింగ్ చేయకపోతే ఆ కెమికల్ టెక్నాలజీని యూజ్ చేసి టిన్ కోటింగ్ కూడా ఒకటి. టిన్ కోటింగ్ అంటే కోటింగ్ చేయడం ద్వారా వస్తువులు, నిల్వ చేసిన తడి పదార్థాల వస్తువులు కెమికల్ రియాక్షన్ కాకుండా మరి దాంట్లో పల్లాలుగా ఐరన్ అండ్ స్టీల్కు మన కరీంనగర్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఐరన్ వుడ్స్ అంటే ఉక్కు తయారు చేసే పద్ధతి మన దగ్గర ఉక్కు ప్రసిద్ధి మొదటిసారి. ఆ విధంగా ఐరన్ టెక్నాలజీలో వచ్చిన మార్పు కాకుండా టిన్ టెక్నాలజీలో, టిన్ అంటే టిన్ కోటింగ్ అంటే వివిధ రకాలైనటువంటి మెటాలిక్ వస్తువులకు టిన్ కోటింగ్ వేయటం వల్ల మరి తడిగా ఉన్నటువంటి వస్తువులు పాడు కాకుండా లేదా వాటిల్లో తినడానికి వీలయ్యేటట్టు టిన్ కోటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అది బ్రాంజ్, మరి ఐరన్ టెక్నాలజీలో కాపర్ను మెల్ట్ చేసే టెక్నాలజీ. మరి రాజస్థాన్లో కేటరీ గనులు తోటి కాపర్ను తీసినారు. సో ఈ విధంగా మరి మెటలర్జికల్ డెవలప్మెంట్ జరిగి వివిధ మెటల్స్ను మానవుడు తనకు అనుకూలమైనటువంటి యొక్క వస్తువులు తయారు చేసుకునే పద్ధతి మరి మొదటిసారి ఉండేది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ కాలంలో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇది మరి ఇది టిన్ కోటింగ్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఉన్నటువంటి ఏంటి అంటే ఇంకొక టెక్నాలజీ ఏంటి అంటే ఈ టిన్ కోటింగ్ కాకుండా ప్రింటింగ్ ప్రెస్ పేపర్ అండ్ ప్రింటింగ్ ప్రెస్ ఆల్రెడీ చదివినాం. ఇది కూడా మనకు పేపర్ ప్రింటింగ్ ప్రెస్ కూడా మనకు వచ్చింది. అది మరి ఇది కాకుండా ఇంకా మరి సాల్ట్ పీటర్ను దేనికంటే మరి దేనికి యూజ్ చేసేవాళ్ళు? సాల్ట్ పీటర్ అంటే ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసే. అదే కాకుండా సాల్ట్ పీటర్ను మరి వస్తువులు కూల్ చేయటం ద్వారా వస్తువులను కూల్ చేయడానికి వాడేవారు సాల్ట్ పీటర్ను గన్సులలో కాకుండా వస్తువులను కూల్ చేయడానికి కూడా వాడే టెక్నాలజీ సాల్ట్ పీటర్. ఇంకా అది కాకుండా ఈ యొక్క వస్త్ర పరిశ్రమలో ఇంకా ఏంటి అంటే ఇంకో డెవలప్మెంట్ వస్త్ర పరిశ్రమలో ఏంటి అంటే డైయింగ్
అంటే ముద్రలు కలర్ వేయటం, ఇండిగో కలర్ వేయటం, దాన్ని ఏమంటారంటే డయింగ్. ఇండిగో కలర్ అద్దటం. అది కాకుండా ఇంకా కలర్స్, వివిధ రకాల కలర్స్ అంటే ఈ నేసినటువంటి వస్త్రాన్ని ఇండిగో కలర్ వేసేవాళ్ళు. ఆ విధంగా అందుకోసం మనకు ఇండియాలో ఇండిగోకు బాగా డిమాండ్ ఉండేది. ఆ విధంగా మొట్టమొదటిసారి తెల్ల వస్త్రాన్ని నీలిమందు కలర్ను వేసేవాళ్ళు. బాగా కొండ లాంటి కలర్ను వేసేవాళ్ళు. అది దాన్ని ఏమంటారంటే ఇండిగోను నీలిమందును అద్దటం. అది ఏమంటారంటే డయింగ్ టెక్నాలజీ. ప్రింటింగ్ ఏది వస్త్ర పరిశ్రమ కాకుండా, వస్త్రాలు తయారు చేయటం కాకుండా డయింగ్ అంటే దాన్ని కలర్స్గా అద్దటం కూడా తయారు చేసినారు. అది కాకుండా ఇంకా కలర్స్ ఏంటంటే చెట్ల యొక్క ఆకుల ద్వారా చెట్లను మిగతా వాటిని కలిపి ఈ మిగతా ఆకులను వచ్చినటువంటి రసము, మిగతా బొగ్గును కలిపి బోర్డు బ్లాక్ బోర్డుకు నల్లటి కలర్ వేసి రాయడానికి వీలుగా చేసేవాళ్ళు. సో ఇది బ్లాక్ బోర్డు పద్ధతి వచ్చింది. రాయడానికి మళ్ళా వేయడానికి కలర్ వేసి దాన్ని రాసే పద్ధతి వచ్చింది. ఇది డయింగ్ అండ్ ప్రింట్. ఈ యొక్క కలర్స్ బ్రషింగ్ ది కలర్స్ అనే పద్ధతి వచ్చింది. ఇది కాకుండా టిన్ కోటింగ్ వస్తువులకు వివిధ మెటల్స్ తో చేసినటువంటి వస్తువులకు టిన్ కోటింగ్ ఉంటే అది వస్తువులు నిల్వ చేసుకోవడానికి, తడిగా ఉన్న వస్తువులకు కెమికల్ రియాక్షన్ అయ్యి పాయిజన్ కాకుండా దాన్ని టిన్ కోటింగ్, తగరంతో కోటింగ్ చేసేవాళ్ళు. అది టిన్ కోటింగ్. దాని తర్వాత వచ్చిన టెక్నాలజికల్ మార్పు దాని తర్వాత వచ్చినట్టుందంటే గోడ గడియారం అనేది సన్ డైల్ తోటి, వాటర్ వీల్ తోటి పెద్ద గడియారాలు మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పెండులం, ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలో ఇప్పుడు ఉన్నది అట్లాంటి పెద్ద గడియారం. సో ఆ విధంగా గడియారాల తయారీలో కూడా టెక్నాలజీ డెవలప్ అయింది ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. మరి మొఘళ్ళ కాలంలో గోడ గడియారాలు వచ్చినాయి, పెద్ద ఇంత వెయిట్ తోటి గడియారాలు. పెండులం అంటే ఒక స్వింగింగ్ లాంటి ఇటు ఊగే అటువంటి దాని తర్వాత బెల్లు కూడా కొడుతుంది అది. సో అలాంటి గడియారాల తయారు కూడా మనకు అభివృద్ధి చెందింది. ఆ విధంగా స్మాల్ రిస్ట్ వాచెస్, ఆ తర్వాత యూరోపియన్లు వచ్చిన తర్వాత చేతి గడియారాలు వచ్చినాయి. మొట్టమొదటి సన్ డైల్స్. ఈ పద్ధతి ఎక్కడ అంటే చైనాలో ఉండేది. ఆ తర్వాత సన్ డైల్స్, వాటర్ డైల్స్. మరి ఇలా యూరోపియన్ పద్ధతిలో వచ్చినటువంటి యొక్క గడియారాలను మన ఇండియన్స్ యూజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మరి యూరోప్లో ఉన్నటువంటి యొక్క 24 గంటలు 60 నిమిషాలు, మరి ఆ విధంగా కొంత తేడా మనకి ఇండియన్ టైం క్యాలిక్యులేషన్కు, యూరోప్లో ఉన్న టైం క్యాలిక్యులేషన్స్కు. యూరోప్లో ఒకసారి టైం ఉంటుంది, తర్వాత రోజులు, గడియారాలు 60 నిమిషాలు గంట, 60 నిమిషాలు అయితే గంట, 60 మినిట్స్ అయితే గంట. సో ఆ విధంగా 24 అవర్స్. వీటిల్లో కొంత తేడాలు ఉండటంతో మన యూరోప్లో ఉన్న గడియారాలను మన టెక్నాలజీని మన ఇండియన్స్ టెక్నాలజీ ఈ యొక్క గడియారాలు కొంత తేడా ఉండటంతో మనం ఇండియన్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది మన గడియారాలలో వచ్చినటువంటి. అది కాకుండా సుగంధ ద్రవ్య, ఈ యొక్క పన్నీరు అంటే సెంట్ తయారు చేయటం. సెంట్ ఎప్పుడు అంటే జహాంగీర్ మొఘళ్ళ కాలంలో మొట్టమొదటిసారి సెంట్ తయారైంది ఎప్పుడంటే పర్ఫ్యూమ్. దాని సెంట్ ఎక్కడ జహాంగీర్ కాలంలో, జహాంగీర్ యొక్క వైఫ్ నూర్జహాన్ యొక్క మదర్
సెంట్ తయారు చేసింది. అప్పటి నుంచి సెంట్ తయారు చేయటం అనేది వచ్చింది. ఆ విధంగా సెంట్ బాగా సువాసన వచ్చేటువంటి సెంట్ తయారు చేయటం జహాంగీర్ కాలంలో, జహాంగీర్ యొక్క అత్తగారు అంటే ఎవరు, నూర్జహాన్, జహాంగీర్ అండ్ నూర్జహాన్, నూర్జహాన్ యొక్క తల్లి తయారు చేసింది. దాన్ని ఇత్రి సుగంధ ద్రవ్యం, పన్నీర్ డెవలప్ అయింది. సో ఈ విధంగా మనం టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చింది మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ కాలంలో, యూరోపియన్స్ కాలంలో డెవలప్ అవుతూ వివిధ రకాల టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి మనకు సోషల్ చేంజ్ కూడా వచ్చింది. ఇంకా కమ్యూనికేషన్లో కూడా కొంత టెక్నాలజీ వచ్చింది. కమ్యూనికేషన్లో ఏంటి అంటే మొట్టమొదటిసారి ఎద్దుల బండ్లు ఉండేవి. మరి వెస్ట్ ఏషియాలో అయితే క్యామెల్స్ యూజ్ చేసేది, గాడిదలు యూజ్ చేసేది. కానీ మన దగ్గర బులక్ కార్ట్ ఎక్కువగా ప్రచారంలోకి ఉన్నది. మన ఇండియాలో బులక్ కార్ట్. మరి యూరోప్లో అయితేనో ఏంటంటే యూరోప్లో ఏంటంటే ఈ టెక్నాలజీలో ఈ డ్రాయింగ్ వస్తువులు ఒక చోటికి ఇంకోటి ఆర్సెస్ ద్వారా రథాలలాగా. మరి జహాంగీర్ కాలంలో, మరి మొఘళ్ళ కాలంలో యూరోప్ వాళ్ళు ఆర్స్ తోటి చక్రాలతోటి గుంజేటువంటి యొక్క రథాన్ని తయారు చేసి ఇచ్చారు. ఎవరికి? మొఘళ్ళ కాలంలో ఉన్నటువంటి జహాంగీర్కు. సో ఆ విధంగా మరి రథాలను ఏర్పాటు చేశారు. సో అది ఈ ముఖ్యంగా ఎద్దుల బండ్లు మన దగ్గర ఉండేది. కానీ మరి వస్తువులను లిఫ్ట్ చేయడానికి మరి కెమెల్స్ను, భూమి మీద ఎద్దుల బండ్లు, మరి సముద్రంలో అయితే షిప్ టెక్నాలజీ గురించి మనం చదువుకున్నాం. సో ఇప్పుడు వస్తువులను ఒక చోటు నుంచి చోటుకి పోవడానికి కమ్యూనికేషన్లో బులక్ కార్ట్ వచ్చింది. ఇది ఈ బులక్ కార్ట్ కాకుండా మరి హార్సెస్ మీద, మరి గాడిదల మీద వస్తువులు ఒక చోటుకి ఇంకో చోటికి మరి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఈ విధంగా మనకు టెక్నాలజికల్ డెవలప్మెంట్లో ఎద్దుల బండ్లు, పడవలు, కమ్యూనికేషన్లో వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో తీసుకుపోవడానికి మనకు ఎద్దుల బండ్లు. అది కాకుండా గుర్రాలతోటి కూడా మరి యూరోప్ వాళ్ళు గుర్రాలతోటి బండ్లు, రథ చక్రాలను యూజ్ చేసి మన మహాభారతం, రామాయణంలో రథ చక్రాలు, ఆరియన్స్ కూడా ఈ యొక్క రథ చక్రాలు, హార్స్ డ్రాన్ చారియట్స్, రథాలు యూజ్ చేయడం ద్వారా వాళ్ళు గెలిచారు. సో గెలవడం జరిగింది ద్రవిడియన్ల మీద. ఇట్లాంటి ఒక టెక్నాలజీ కూడా మరి కమ్యూనికేషన్లో డెవలప్ అయింది. ఇది మనం ఈరోజు టెక్నాలజికల్ అండ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్, వడ్రంగి వాళ్ళు, కమ్మరి వాళ్ళు మరి చేసే మట్టిని ఉపయోగించారు. ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే మరి వీళ్ళు ఎవరు, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనము కుండలు చేయటము, కుండల యొక్క మట్టిని ద్వారా మనం ఇటుకలు చేయటం, ఇవంతా మనకు దగ్గర ఉండేది. కానీ మొట్టమొదటిసారి వీళ్ళు ఎవరు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ళ కాలంలో, సుల్తాన్ల కాలంలో వచ్చిన లైమ్ మోటార్, సున్నపు డంగు అంటే లైమ్ మోటార్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆర్చెస్ అంటే ఈ యొక్క చార్మినార్, ఇది ఆర్చ్. అంతకుముందు మన దగ్గర బీమ్ ఒకటి ఉండేది. అంటే ఈ భీమిని ఏర్పాటు చేసి ఉండేది. ఈ కొరబెల్డ్ అనేది కూడా తయారు చేసేవాళ్ళు. ఇది మన టెంపుల్స్ మీద శిఖరాలు ఏర్పాటు చేసే కొరబెల్డ్స్ ఉంది. కానీ ముస్లింలు వచ్చిన కాడి నుంచి తెల్లని ఒక సున్నపు రాయిని ద్వారా సున్నాన్ని లైమ్ మోటార్ అంటారు దాన్ని. ఆ విధంగా బైండింగ్ ఏర్పాటు చేసి ఆర్చెస్, డోమ్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఎవరి కాలంలో? ఈ యొక్క ముస్లింల కాలంలో. ముఖ్యంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వివిధ మార్పులు వచ్చినాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఆర్చ్, లైమ్ మోటార్, ఆర్చ్ అండ్ డోమ్, వెల్వెట్ రూఫింగ్, ఇవి
బిల్డింగ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు. ఇది ముస్లింల ద్వారా లైన్ మోటార్ వచ్చింది. తర్వాత ఆర్చ్ అంటే ఈ అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి ఆర్చ్, మరి అది కాకుండా డోమ్ స్ట్రక్చర్స్, ఇది మసీదుల మీద, జమా మసీద్ మీద ఉన్న డోమ్ స్ట్రక్చర్స్ కూడా మరి ముస్లింల కాలం నుంచి వచ్చింది. ఇది మనం ఈరోజు పాఠంలో ఈ బిల్డింగ్ టెక్నాలజీలో కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ విధంగా టెక్నాలజికల్ మార్పులు రావటము తోటి మన యొక్క సోషల్ మనిషి అవసరాలకు అయినటువంటి వస్తువులు తయారు కావడంతో మనిషి యొక్క వృద్ధి, డెవలప్మెంట్ జరిగింది, సోషల్ చేంజ్ వచ్చింది. ఆ విధంగా టెక్నాలజికల్ డెవలప్మెంట్, క్రాఫ్ట్ ప్రొడక్షన్, వివిధ రకాల బిల్డింగ్ టెక్నాలజీ, మెటలజికల్ టెక్నాలజీ, అండ్ యుద్ధాలు చేసేటువంటి టెక్నాలజీ, వస్త్రాలు తయారు చేసే టెక్నాలజీ, మరి డిస్టిలేషన్, మరి టిన్ కోటింగ్, ఈ విధంగా షిప్ బిల్డింగ్, ఈ టెక్నాలజికల్ చేంజెస్ రావటం ద్వారా మనకు ఈ సోషల్ చేంజ్ రావటం జరిగింది. అది మనం ఈరోజు ఈ యొక్క లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్, క్రాఫ్ట్ ప్రొడక్షన్ చేంజెస్, సోషల్ చేంజెస్. సో అది మనం